హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీవాణి, శ్రీ కుక్ అండ్ లాక్స్. టుడే రెసిపీ వచ్చి దుబాయ్ గలాఫీ చికెన్ క్రీమీ చీజీ టేస్ట్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను ట్రై చేశాను ఫస్ట్ టైము. ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూద్దాం రండి. మీకు కావాల్సిన స్పైసీకి తగ్గట్టు అన్ని స్పైసెస్ వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ కారం, సాల్టు, పెప్పర్, గరం మసాలా, పసుపు, పెరుగు, ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్టు, పచ్చిమిరపకాయల పేస్టు, కొంచెం లెమన్ జ్యూసు అన్నీ ఇలా మిక్స్ చేసుకోండి. బాగా తగినంత మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. అన్నీ ఒక మసాలాని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా ఈ చికెన్ జాయింట్స్ కానీ బెస్ట్ పార్ట్స్ కానీ ఏదైనా సరే తీసుకొని రోకల్ లాంటిదో ఏదేదో దాంతో కొంచెం చితగ్గొట్టినట్టు కొట్టుకున్నామంటే మనం పూసే మసాలా అంతా లోపలికి వెళ్ళి మంచిగా మ్యాగ్నేట్ అయ్యి జ్యూసీగా, క్రీమీగా, టేస్టీగా చాలా బాగుంటుందండి రుచి. నేను డైలీ ఇది యూట్యూబ్లో ఒకటే వైరల్ అయిపోతుందని సరే మనం చేద్దాం 2 వీక్స్ నుంచి ఇప్పుడు నేను సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశాను ఈ వీడియోని. చాలా బాగొచ్చింది, అయితే టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మసాలాలన్నీ ఆ లెగ్ పీసులకి ఆ ఘాట్లు పెట్టుకున్నాం కదా, వాటికి చితగొట్టినప్పుడు మనకు కొంచెం ఇదిగా అవుతుంది. అప్పుడు దాని లోపలికి పూసి మ్యాక్సిమం నేను 6 అవర్స్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ చేసి పెట్టుకొని ఈవినింగ్ స్నాక్స్ కింద చేశాను. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం 5 అవర్స్ 6 అవర్స్ తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని మీరు బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని నేను బటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసుల్ని ఆ బటర్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బటర్ కరిగిన తర్వాత దాంట్లో యాడ్ చేసుకుందాము. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి, చాలా బాగా వచ్చింది. చాలా జ్యూసీగా, సాఫ్ట్గా, చాలా బాగా కుక్ అయింది. చికెన్ కూడా ఎక్కువసేపు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. 1 అవర్ హాఫ్ అన్ అవర్ అంటే అంత పర్ఫెక్ట్గా రాదు నాకు తెలిసి. ఎందుకంటే టేస్ట్ దాని మనం మసాలాలు కూడా ముక్క లోపలికి పట్టవు. మ్యాక్సిమం ఓవర్ నైట్ లేదా 5 అవర్స్ 6 అవర్స్ పెట్టుకున్నామంటే చాలా బాగా వస్తుందండి. ఇలా నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు దానికి కావాల్సిన ఒక క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. బాయిల్డ్ ఎగ్ ఒక 4 తెల్లగడ్డ పొట్టు తీసుకొని, ఒక 2 చీజ్ స్లైసెస్, 2 పన్నీర్, హోమ్ మేడ్ పన్నీర్ అండి, అది 2 క్యూబ్స్ బటర్ యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ పెప్పర్, కొంచెం సాల్ట్, 1 హాఫ్ స్పూన్ షుగర్. ఇవన్నీ మిక్సీలో యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేయాలి. మిల్క్ అది స్కిప్ అయిపోయింది. మిల్క్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఫైన్గా క్రీమీగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చి. ఇదే మయానిస్ అండి, మన హోమ్ మేడ్లోనే ఇలా మయానిస్ చేసుకొని పిల్లలకి మనం ఇష్టంగా హెల్తీగా కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది కుక్ అయిందా చూసుకొని రెండో సైడ్కి టర్న్ చేసుకుందాము. ఆల్మోస్ట్ 1 సైడ్ నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను, సో అందుకని ఆల్మోస్ట్ 1 సైడ్ బాగా కుక్ అయిపోయిందని ఇప్పుడు నేను ఇంకొక సైడ్కి తిప్పుకుంటున్నాను. దీన్ని మీడియంగా పెట్టుకోవటం వల్ల మంచిగా లోపలికల్లా కుక్ అవుతుంది. చాలా సాఫ్ట్గా కూడా. హైలో పెడితే మసాలా మాడిపోయి అంత కుక్ అవ్వదు. ఆల్మోస్ట్ నాకు 40 మినిట్స్ పట్టిందండి ఇది కుక్ అయ్యేదానికి. రెండో సైడ్కి ఇలా ఆన్ చేసి పెట్టేసుకొని ఇట్లాగే మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ ఈచ్ సైడ్ 15 మినిట్స్ పెట్టుకున్నామంటే మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకొని బాగా కుక్ అయింది కదా, 1 సైడ్ తిప్పి చూసుకోండి. బాగా కుక్ అయిందంటే ఇంకొక సైడ్ తిప్పేసుకొని మనం చేసి పెట్టుకున్నాం కదా క్రీము, దాన్ని యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ పెట్టుకొని ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా నాది బాగా రెండో సైడ్ కూడా కుక్ అయిపోయింది. మనకు కుక్ అయిందంటే చికెన్ విడిపోయినట్టుగా అనిపిస్తుంది బోన్కి. అప్పుడు మన చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. కలర్ కూడా మంచిగా చేంజ్ అయింది. నేను దాంట్లో ఉండే మసాలా అంతా కూడా దీంట్లో వేసుకొని దానిపైన వేయటం వల్ల మనం దానిపైన క్రీమ్ యాడ్ చేస్తాం కదా, ఆ మసాలా అంతా క్రీమ్కి పీస్కి మిడిల్లో మంచిగా పట్టుకుంటుంది. ఇప్పుడు మంచిగా కుక్ అయింది కాబట్టి రెండో సైడ్లు నేను 1 సైడ్ నేను చేసుకున్న ఈ హోమ్ మేడ్ క్రీమ్ని దీని మీద యాడ్ చేసుకుంటున్నానండి. ఇది దుబాయ్లో ఎక్కువ ఫేమస్ అంట. ఇప్పుడు మనకి యూట్యూబ్లో మంచి ట్రెండింగ్లో ఉంది కాబట్టి మనం కూడా మంచిగా ఫేమస్ చేసేసుకున్నాం దీన్ని. టేస్ట్ అయితే చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నాను, ట్రస్ట్ మీ. నిజం చాలా బాగుంది. చాలా చాలా బాగా భలే నచ్చింది టేస్ట్ అయితే. కాకపోతే ఒక్క పీస్ తింటే చాలు, ఇంకా ఏ ఫుడ్ తినలేము మనం, అంత బాగుంది. లిడ్ క్లోజ్ చేసి ఒక 2 నుంచి 5 మినిట్స్ లోపల ఇలా కుక్ చేసి చూసారుగా చీజ్ అంతా మంచిగా
చికెన్ పట్టుకుంది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి పెట్టుకుందామండి. ఈ సండే స్పెషల్ నాకు నా కొడుక్కి ఇంట్లోనే హోటల్ స్టైల్లో దుబాయ్ చికెన్ క్రీమీ జ్యూసీ రెడీ చేసుకుందాం మేము. చూసారుగా ఎంత సాఫ్ట్గా ఉందో పీసు. సీరియస్లీ చాలా బాగుందండి. చాలా జ్యూసీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మనం దీన్ని చపాతీలో కూడా పెట్టుకొని తినవచ్చు. కాకపోతే మేము ఇలాగే తినేసి మా డిన్నర్ క్లోజ్ చేసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి.